ఓం శ్రీ మాత్రే నమః. ఈ రోజే ఆషాఢ శుద్ధ పాడ్యమి. మేష రాశి వారికి అదృష్టం పట్టబోతుంది. చీకొట్టిన వాళ్ళే కాళ్ళు మొక్కడం ఖాయం. మేష రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మేష రాశిది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేష రాశిలోకి అశ్వని నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారికి ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి కూడా అదృష్ట యోగం పట్టబోతుంది. మిమ్మల్ని ఎవరైతే చీకొట్టు వద్దు అనుకుని వెళ్ళిపోయిన వారు ఉంటారో వారందరూ కూడా వారి తప్పును తెలుసుకుని మరలా మీతో బంధుత్వం కొరకు, స్నేహం కొరకు ఎంతగానో కష్టపడతారని చెప్పుకోవచ్చు. అలానే మేషరాశి వారికి ఈ సమయం నుండి కూడా అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాలను విజయం సాధిస్తారని చెప్పుకోవచ్చు. విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. ఈ మాసంలో విద్యార్థులు కొంచెం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. అలానే మేషరాశికి సంబంధించిన వారు ఈ సమయంలో శుభవార్తలు వినబోతున్నారు. వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి చేసేటువంటి ప్రయత్నాల్లో కొంచెం కంగారు ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే గృహం మార్పుకు చేసేటువంటి ప్రయత్నాలు కూడా నిదానంగానే నడిచే అవకాశం కనిపిస్తుంది. ఇక రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా ఈ మాసంలో ప్రయత్నాలన్నీ కొంచెం నిదానంగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. భయపడవలసిన అవసరం అయితే ఏదీ లేదు. చేసే ప్రతి ప్రయత్నం కూడా చివరికి విజయం సాధిస్తుంది. కానీ ప్రయత్నాలు అనేవి కొంచెం నిదానంగా సాగటం వల్ల మీరు కొంచెం నిరుత్సాహపడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మేషరాశి వారు మొదటి నుంచి ప్రణాళికలు వేసుకుని వాటి పరంగా పనులు చేసుకున్నట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించి వ్యాపార పరంగా తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో ఇతరుల యొక్క ఆలోచనల మీద ఆధారపడటం కన్నా మీరు సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అభివృద్ధి అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మేషరాశి వారు అధిక సమయాన్ని స్నేహితులతోని, కుటుంబ సభ్యులతోని గడపడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ మాసంలో కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అలానే స్త్రీ పురుష వ్యామోహాలు కూడా ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు విద్య అంత అనుకూలంగా ఉన్నా కూడా మీరు సమయాన్ని అయితే కేటాయించలేకపోతూ ఉంటారు. విద్య పరంగా అయితే గురుబలం అనేది అధికంగా ఉంది. కాబట్టి విద్యార్థులు శ్రద్ధ పెట్టి చదివినట్లయితే ఖచ్చితంగా అనుకున్న ఫలితాలు సాధిస్తారు. కానీ ప్రణాళికలు వేసుకుంటారు కానీ వాటి పరంగా పనులు చేయలేకపోతూ ఉంటారు. కాబట్టి విద్యార్థులకు సమయపాలన అనేది ఎంతో అవసరం. సమయపాలన ఉన్నట్లయితే మీరు విద్య పరంగా అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా సక్రమంగా సాగుతాయని చెప్పుకోవచ్చు. పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి నిర్వహించేటువంటి మీటింగ్లు అన్నిటిలోనూ కూడా విజయం సిద్ధిస్తుందని చెప్పుకోవచ్చు. మేషరాశి వారు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వీరికి భయం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు మొదట భయపడిపోతూ ఉంటారు. కానీ ఒక్కసారి వారికి కనుక అలవాటు అయినట్లయితే దానిలో చక్రం తిప్పుతారని చెప్పుకోవచ్చు. వాక్ చాతుర్యం అనేది అధికంగా ఉంటుంది. మేషరాశి వారి డబ్బుకి కూడా అధికంగానే ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు. డబ్బు లేకపోవడం వల్ల జీవితంలో ఎన్నో కష్టాలు చూసి ఉండటం వల్ల వీరెప్పుడూ కూడా డబ్బు గురించి ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంది. అలానే మరీ డబ్బుపై వ్యామోహం పెంచుకోరు కానీ వారి జీవితానికి సరిపడే ఉండడానికి నిరంతరం కూడా కష్టపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. వీరికి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది. అలానే వీరిని ఎవరైతే అవమానించి ఇబ్బందులు పెట్టి లేదా చులకనగా మాట్లాడి ఉంటారో వారికి ఎప్పటికైనా గుణపాఠం చెప్పాలనే కసితో ప్రతి పని కూడా ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారని చెప్పుకోవచ్చు. వీరికి బలం బలహీనత రెండు తల్లిదండ్రులే. తల్లిదండ్రుల మాటకి ఎక్కువగా కట్టుబడి ఉంటారు. వారి యొక్క ఆనందమే వీరి యొక్క ఆనందంగా సాగుతూ ముందుకు వెళ్తారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా ఖచ్చితంగా ట్రాన్స్ఫర్లు అనేవి ఈ సమయంలో జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ట్రాన్స్ఫర్ల విషయంలో కొంచెం సందిగ్ధత ఉంటుందని చెప్పుకోవచ్చు. అనుకూల ప్రదేశాలకు ఏర్పడే అవకాశం ఎక్కువగానే ఉంది కానీ ఎక్కడో తెలియని టెన్షన్ అనేది ఉంటుంది. అలానే ఈ రాశికి
మేషరాశికి సంబంధించి ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారో ఖచ్చితంగా దానికి సంబంధించి తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతారని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించిన వారు ఎప్పుడు కూడా మనకి చురుగ్గా దర్శనమిస్తారు. వీరికి ఎన్ని కష్టాలున్నా కూడా బయటకు నవ్వుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా తమల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే అస్సలు సహించరు. సమాజంలో గౌరవ మర్యాదలతో ఉండడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఎవరితోని కూడా అస్సలు మాట పడే మనస్తత్వం అయితే వీరిది కాదు. కోపం అనేది ఎక్కువగానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీరు కోపాన్ని అర్థం చేసుకోలేక కొంతమంది వదిలేస్తూ ఉంటారు. అయితే మేషరాశి వారు కోపాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. మీరు ఎంత మంచిగా ఉన్నప్పటికీ మీరు కోపంలో చేసేటువంటి ప్రవర్తన ఇతర వ్యక్తులు గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. కుటుంబ పరంగా మాత్రం తోబుట్టువులతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి తోబుట్టువులతో మాట్లాడుకునేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వివాహ విషయంలో మాత్రం అస్సలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. జీవిత భాగస్వామి ఎంపికలో చాలా వరకు కూడా సలహా తల్లిదండ్రుల నుంచి తీసుకోవడం మంచిది. వారికే బాధ్యతను అప్పగించినట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. సంతానం లేక బాధపడేటువంటి దంపతులు త్వరలోనే సంతానానికి సంబంధించి ఖచ్చితంగా శుభవార్తలు వింటారు. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్ల జోలికి మాత్రం అస్సలు వెళ్ళవద్దు. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నూతన పరిచయాలకు ఎక్కువగా ఆకర్షితులయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ పరిచయాలు కొన్ని మీ యొక్క పతనానికి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి నూతన పరిచయాలు దూరం పెట్టడమే మంచిది. రాజకీయ పరంగా మాత్రం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. మీ మీద బాధ్యత అనేది ఎక్కువగా ఉంటుంది. దానిని కనుక మీరు సక్రమంగా నిర్వర్తించినట్లయితే రాజకీయ పరంగా మీకంటూ ఉన్నతమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు. క్రీడారంగ పరంగా అత్యున్నత విజయాలు అయితే సంపాదించుకుంటారు. క్రీడా రంగంలో కొన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులు, బిరుదులు సంపాదించుకుంటారు. సినీ పరిశ్రమ పరంగా ఎంతో కాలంగా చేయాలనుకున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని చేయడానికి ఈ సమయంలో మీకు అవకాశాలు లభిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే కళారంగ పరంగా ఒకప్పుడు అవకాశాల కోసం వెళ్ళినప్పుడు ఎవరైతే మిమ్మల్ని అవమానించుకుంటారో అటువంటి వారు మీ కాళ్ళ మీద పడి మరీ క్షమాపణలు చెప్పి మీతో కలిసి పనిచేయడానికి ఎంతగానో తాపత్రయపడతారని చెప్పుకోవచ్చు. మేషరాశి వారు ఎక్కువగా సేవింగ్స్కి ఆసక్తి చూపుతూ ఉంటారు. వీరెప్పుడూ కూడా తల్లిదండ్రుల మాట జవదాటడానికి అస్సలు ఇష్టపడరు. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడమే మంచిది. ప్రేమ వ్యవహారాలు ఈ రాశి వారికి అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని పనులు నెరవేరడం వల్ల ఈ మాసం అంతా కూడా ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. విద్యార్థులు కష్టపడినట్లయితే తగిన ఫలితాన్ని పొందుతారు. వ్యాపార పరంగా కానీ వ్యక్తిగత పరంగా కానీ నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం అధికంగానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. కుటుంబం గురించి అధిక సమయాన్ని కేటాయించడం జరుగుతుంది. ఈ మాసంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతారు. ఇష్టదైవ నామస్మరణ మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.